గంగా పాద ప్రక్షార్థమై మేము మీ కరుణను అర్థిస్తూ దీనంతో ఈ అర్పణలను సమర్పించుచున్నాం. మీ కుమారుడైన యేసు ప్రేమ గల రక్షకుడని ఆదాము గారు దృఢముగా విశ్వసించను. కావున ఆదామునకు నిన్ను కనికరము గల న్యాయమూర్తిగా దర్శించు భాగ్యమును ప్రసాదించు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. ఎందుకన్నా మేమందరం మరణింపకుండా కొరకు క్రీస్తు ఒంటరిగా మరణించటకు అంగీకరించారు. మేమందరం సదా మీకోసం జీవించటకు అతడు తన ప్రాణమును త్యాగం చేశాడు. కావున దూతల గాయకులతో ఏకమై మేము నిరతము మేము స్తుతించుట ఎట్లనగా ధనాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధుల్ 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 ధనాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధుల్ 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 కథోలిక క్రైస్తవులు మాత్రం మోకరించండి. పెద్దవారు కూర్చొని ప్రార్థన మొదలుపెట్టండి. ఓ ప్రభువా, మీరు నిజముగా పరిశుద్ధులు,
సర్వ పవిత్రతకు ఊటయు మీరే కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుపరుచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మీ కుమారుడు యేసుక్రీస్తు శరీర రక్తములు అగులుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకు ఇచ్చు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధంగా భోజనానంతరం పాత్రను అందుకొని మరలా మీ కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకు ఇచ్చు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చే